గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దు. ఏమాత్రం వాస్తవం లేదు. కడప జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా చెప్పారు. జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక అధికారులను నియమించి సరఫరా చేయిస్తున్నట్లు జేసీ చెప్పారు. వినియోగదారుల అవసరాలకు తగినట్లు ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వారిపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. మన జిల్లాలో there are 58 agencies. Out of 58 agencies, 37 are supplied through IOCL. There are 8 through Bharat Petroleum BPCL, and there are around maybe 10 to 12, around 11 to 12 or 12 to 13 through HPCL. So we have 3 OMCs, we have BPCL, HPCL and IOCL, and we have 58 agencies. సో మన జిల్లాలో మనము హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిస్టమ్ స్టాబ్లిష్ చేసాము. మన జిల్లాలో ఒకటి కంట్రోల్ రూమ్ స్టాబ్లిష్మెంట్ జరిగింది. దట్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఇస్ ఏఎస్ఓ చంద్రిక గారు. ఆ కంట్రోల్ రూమ్ నుండి మనము గ్రీవాన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. దెన్ వీ విల్ ఆల్సో బీ యూజింగ్ ది కంట్రోల్ రూమ్ టు యాక్టివ్లీ కాల్ ది కన్జ్యూమర్స్ టు టేక్ ది గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్. మనము ప్రతిరోజు మీడియాలో ఏం వస్తుంది దానికి కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ అడ్వర్స్ న్యూసెస్ ఆర్ కమింగ్, వీఆర్ వాంట్ టు కలెక్ట్ ద కంట్రోల్ రూమ్ నుండి అది కోఆర్డినేషన్